ఇంకా క్రిస్మస్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ మా అక్కలు ఊరు వెళ్ళారనమాట ఉప్మాగూరు. అలా వెళ్తుంటే కొండ మీద అలా సిలువ కనపడింది. కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్న దగ్గరికి వెళ్ళి చూసానమాట. దగ్గరికి వెళ్ళి చూస్తే చర్చ్ ఉంది కదా, చర్చ్ టెంపుల్ ఉంది. బట్ పక్కన కొండ మీద మనకి సిలువ ఉందన్నమాట. సో పైకి ఎక్కాము. వ్లాగ్ అయితే మంచిగా వచ్చింది. మంచి అట్మాస్ఫియర్ ఉంది చర్చ్ అక్కడ సరౌండింగ్స్లో. సో మీరు ఫుల్గా చూసేయండి. ఎంట్రన్స్ అయితే ఏ విధంగా ఉంటుంది గైస్. సో మీకు అన్ని డీటెయిల్స్ కావాలంటే వీడియో మొత్తం చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ మరిన్ని డీటెయిల్స్ కోసం మన డిస్క్రిప్షన్ చెక్ చేయండి గైస్. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. చర్చి పేరు వేలంగి మాత ఉంది. మీరు లోకల్ ఎవరైనా ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి గైస్, వీడియో కింద, అంటే మీకు ఏం తెలుసు అని. అండ్ ఈ చర్చి యొక్క స్పెషల్ ఏంటిది అవన్నీ నాకు తెలీదు. వెళ్తున్నాను బట్ కనపడింది, ఎందుకని వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట, మీకు చూపిద్దామని. ఇక్కడ గంట ఉంది, గంట కొట్టాము వచ్చేసి మనం. మీరు వచ్చేది కొబ్బరికాయ కొట్టిరలే నిన్న గంట. గేట్లు తీసుకున్నా వెళ్ళొచ్చు కావాలంటే. గైస్ ఈ ప్లేస్ అడ్రస్ వచ్చేసి ఉప్మాగూరు నుంచి ప్లేస్ అయితే నీట్గా ఉందన్నమాట. అంటే పైన సిల్వ ఎలా కూర్చోడానికి కానీ వస్తే మాత్రం మంచిగా చిల్ అవ్వచ్చు. ఈస్టర్ పండుగ రోజు మనకి ఇక్కడ ఫెస్టివల్ చేస్తారంట, మంచిగా చేస్తారని చెప్పారు. అది లోకల్ చెప్పారు, మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. మీకు చెప్పాను కదా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఉంది ఎగ్జాక్ట్గా స్టాచ్యూ ఉంది, పక్కనే జియో స్టాచ్యూ ఉంది. కొంచెం ముందుకు వెళ్తే ఇంకొక స్టాచ్యూ ఉంది. ఇక్కడ వచ్చాం కాబట్టి నీళ్ళలో ఉంది. బట్ నీళ్ళు ఉన్నప్పుడు చూస్తే మాత్రం మంచిగా ట్రావెలింగ్ బ్లాగ్స్ అని స్టార్ట్ చేద్దాం చేయండి. ఇదే అనమాట ఆ ప్లేస్. అది దాని అనౌన్స్మెంట్ అయితే నెక్స్ట్ ఇయర్ ఉంటుంది, న్యూ ఇయర్ తర్వాత స్టాచ్యూ. ఇక్కడ వాటర్ వస్తే బాగుంటుంది అనమాట. అమలోద్ బావి మా అత్త అనుకుంటున్నాను నేను, బట్ మనకి తెలియదు. జూమ్ చేసాం కానీ ఎగ్జాక్ట్గా పేరు కూడా కనపడలేదు అనమాట. ఉందన్నమాట. మీకు పక్కన గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, ఇదన్నమాట పైకి వెళ్ళడానికి దారి. వెళ్తున్నాం, కొంచెం ముళ్ళు అయితే బాగానే ఉన్నాయి, ముళ్ళు పిచ్చి మొక్కలు ఉన్నాయి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఫెస్టివల్ అప్పుడైతే ట్రాక్టర్ తీసుకొచ్చి అంతా క్లీన్ చేస్తారంట. మ్యాక్సిమం ఫెస్టివల్ అయిపోయి 6-7 months అయిపోతుంది ఇప్పటికి. సో అలా గడ్డి మొలిచింది బాగా. పైన పిచ్చి మొక్కలు ఈ పండ్లు ఉన్నాయి కదా, ఏం తినమాకండి. మా బ్రో తిన్నాడు, ఏం కాలేదే, కానీ మీరైతే తినమాకండి. ఇప్పుడు ఎటన్నా ఇటా చూద్దాం ఒకసారి. ప్రజెంట్ అయితే రెయిన్ పడితే అట్మాస్ఫియర్ అంతా కూల్గా ఉంది కదా. సో మనకి మేఘాలు కూడా క్లియర్ కనిపిస్తుంది అనమాట. మీకు వీడియోలో అంత క్లారిటీ కనిపించట్లేదు, బట్ నార్మల్గా వెళ్తే మాత్రం ఫ్రెండ్స్ వస్తే బాగుంటుంది. ఇంకా సరదా కానీ అట్మాస్ఫియర్ కానీ చల్లగాలి బాగా తోలుతుంది అనమాట. పైన ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవడానికి మనకు కొంచెం బండ్లు కూడా ఉన్నాయి అక్కడ. అంటే దానికోసం అయితే కాదు, బట్ మనకి చాలా బండ్లు ఉన్నాయి కదా, మీద కూర్చోవచ్చు. కొంచెం పైకి వెళ్తే సిల్వా ఉందన్నమాట. ఇది మెయిన్ అట్రాక్టివ్ ప్లేస్ నాకు అనిపించింది మొత్తం ప్లేస్ మీద, ఎందుకంటే అక్కడ నుంచి చూస్తే మొత్తం వ్యూ అయితే సూపర్గా ఉంది. అండ్ ఎవరన్నా ప్రేయర్ చేసుకోవాలనుకున్నా ఇంకోవచ్చు. అండ్ గైస్ ఎప్పుడు మనం ట్రావెలింగ్ వ్లాగ్స్ చేద్దాం అంటే మన దగ్గరలో ఉన్న ఫేమస్ ప్లేస్, లైక్ మాకు దగ్గరలో కోటప్పన్ ఉంది, కొండవీడు ఉంది, ఫిరంగపురం చర్చ్ ఉంది, నాగార్జున సాగర్, చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట ఫేమస్ ప్లేసెస్. వారి గురించి డైలీ వ్లాగ్స్ చేద్దాం. అండ్ మన ఛానల్ వీడియో వచ్చేసి దాదాపు ఒక 1 week అయిపోతుంది గైస్, ఎందుకంటే నేను క్రిస్మస్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. షాపింగ్ అని, ఇంట్లో పనులు అని, బయట ఫ్రెండ్స్తో తిరగడం కానీ ఇలా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో అందుకే వీడియోస్ కూడా రెగ్యులర్గా రావట్లేదు. బట్ న్యూ ఇయర్ దాకా ఇంతే ఉంటుంది, ఎందుకంటే న్యూ ఇయర్ కూడా మనం ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి. వస్తావా? న్యూ ఇయర్ తర్వాత ఎగ్జామ్స్ ఉన్నాయి. సో కొంచెం ఈ వీక్ 2-3 weeks రాకపోవచ్చు వీడియోస్, బట్ ట్రై చేస్తా అప్లోడ్ చేయడానికి. చుట్టూ కొండలో మా ఇదనమాట ఊరు, విలేజ్ అక్కడ మీకు కనిపిస్తుంది కదా విలేజ్, అది ఉప్మాగూరు అనమాట. ఇది పైన సిలువ అక్కడ ఉంది, కింద చర్చ్ ఉంది, కానీ బాగుంది. చుట్టూ అక్కడ మనకి ఆ కొండలు కానీ ఇటు పక్క పొగాకు చాలా రకరకాల పంటలు పండుతుంది అనమాట. అండ్ ఎగ్జాక్ట్గా అడ్రస్ వచ్చి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను గైస్. ఎగ్జాక్ట్ అడ్రస్ అయితే నాకు తెలియదు, అడ్రస్ ఎక్కడో. సో మీకు అక్కడ లింక్ షేర్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. మీరు ఎవరైనా ఇటు వెళ్తుంటే మాత్రం మీరు జస్ట్ అలా నార్మల్గా వచ్చేసేయండి, చిన్న అడ్వెంచర్ లాగా ఉంటుంది అనమాట. సింపుల్గా ఎక్కేయచ్చు. ఒక
500 మీటర్స్ 1 కిలోమీటర్ ఉండిద్ది హైట్, హైట్ కాదు లెంత్ కింద నుంచి. సో సింపుల్గా ఎక్కేయచ్చు. 26 దీనికి ఫెస్టివల్ కూడా చేస్తారంట కదా ఈ చర్చికి. సో ఇప్పుడే అది ఎగ్జాక్ట్గా ఎప్పుడు నాకైతే తెలియదు, మీకు తెలిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి, అంటే లోకల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం. ఆల్రెడీ ఎక్కేసాం, దిగుతుంది అనమాట. ఇది ఎక్కేటప్పుడు నార్మల్ వీడియో మీకు ముందు వచ్చింది, దిగుతున్నప్పుడు నార్మల్ రికార్డ్ చేస్తున్నాను అనమాట వీడియో ఇది. నిన్న 25th క్రిస్మస్ అనమాట. దాని అవుట్ఫిట్స్ అన్నీ మీకు మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉన్నాయి, వాచ్ చేయొచ్చు. నార్మల్గా అలా సరదాగా వెళ్తుంటే మా బ్రో నేను చూసాను అనమాట ఇది, అందుకే వచ్చాను చూద్దామని అంట. గైస్ మొహాన్ కొడతారా? ఏ రేగ్గాయలు కాదు బ్రో, ఏం కాయలు ఇవి? మీకేం తెలిస్తే కామెంట్ చేయండి గైస్. ఈ కాయలు ఏంటి, చెట్లు ఏంటి? ఈ చెట్టు అయితే కలబంద అనుకుంటా, కలబంద కాదు బ్రో. కలబంద కాదు, దీన్ని అమ్ముతారు బ్రో మార్కెట్లో. మనం వద్దులేండి, మనం అమ్మొద్దు పెట్టొద్దు, తింటమైంది. జాంపళ్ళు కాదు, జాంపళ్ళు అట్టుండవు అసలు. ఈ రేగ్గాయలు పిచ్చి రేగ్గాయలు, పిచ్చి అనుకుంటా. చెట్టు బాగుంది. ఇదేం రేగి చెట్ట, ఆకులు చిన్న చిన్న పిండి ఆడుంది బ్రో రేగ్గాయ చెట్టు. ఏం చెట్లు మరి మనకు తెలియదు. జాంపళ్ళు కాదు బ్రో ఇవి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది బ్రో ఇక్కడ కూర్చుంటే మాత్రం. అండ్ మీరు ఫ్రెండ్స్తో వచ్చినా ఫ్యామిలీతో వచ్చినా కప్పుడు వచ్చినా కానీ మంచి ప్లేస్ అవుతుంది రెస్ట్ తీసుకోవడానికైనా, కొంచెం అడ్వెంచర్ లాగా అయినా కానీ ఇంతే ట్రై చేయండి. ఆడ పక్కన వెళ్తుంటే మాత్రం. నువ్వు రాబాక నన్నైతే అయితే నువ్వు ఉన్నావు కదా రాత్రి అన్న ధైర్యంతో 2 కాయలు అన్నా బా. ఇప్పుడు జాంపళ్ళు కాయ బా, ఇప్పుడు కాయవా? మా బ్రో కొండెక్కి వీడియో బాగుంది. అట్మాస్ఫియర్ మనకి మేఘాలు ఉన్నాయి కదా, నిన్నంతా వర్షం పడింది, మార్నింగ్ కూడా పడింది ఇక్కడ. బట్ చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట ప్లేస్ మాత్రం. మనకి భలే ఉంది గైస్, మొత్తం చుట్టూ కొండలో పచ్చగా ప్రశాంతం కూర్చోవచ్చు అనమాట. పీస్ఫుల్గా. ఇక్కడే మనకి చర్చ్ కనిపిస్తుంది, ఈ చర్చ్ గురించి మీకు తర్వాత చెబుతాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి గైస్, నేను తెలుసుకుంటాను. అండ్ నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసు ఈ చర్చ్ గురించి, ఆ కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేశాను అనుకుంటున్నాను. మీకు నాకంటే ఎక్కువ చేస్తే కింద కామెంట్ చేయండి. ఏమైనా మిస్బిహేవ్గా ఉంటే ఎక్కడ తప్పులు ఉంటే మాత్రం క్షమించేసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.